హాయ్ అండి. ఈరోజు ఒక మంచి వీడియో చూద్దాము. మునగాకు అసలు చాలా మంచిదండి. కానీ మునగాకుని తినలేము. కాయల్ని తిన్నంత ఇష్టంగా మునగాకుని మనం అసలు తినలేము. చాలామంది పప్పుల్లో వేసుకుంటారు, అది కొంచెం వాసన వస్తుంది. అయితే ఇప్పుడు అసలు వాసన లేకుండా మనం మునగాకుని ఎలా తినాలో ఒకసారి చూద్దాం. మునగాకు తింటే చాలా మంచిదండి. అన్నిటికంటే కూడా దీనిలో థైరాయిడ్ని తగ్గించే గుణం ఉంది. ఆకుని శుభ్రం చేసుకొని, పసుపాకులను తీసేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని నీళ్ళలో కడిగి చక్కగా ఆరబెట్టుకోండి. డ్రై అయ్యేలాగా ఆరబెట్టుకోండి. నీడనే ఆరబెట్టాలండి, ఎండలో కాదు. చక్క నీరంతా ఆరిపోతుంది. ఆకు కూడా కొంచెం వడమారాలి, అంటే కొంచెం డ్రై అవ్వాలి. పచ్చిగా కొంచెం ఎండినట్టు, కరివేపాకు మనకి ఎండిపోతుంది చూడండి వాడిపోయినప్పుడు, అలా అయిపోవాలి. చక్క అలా అయిపోయిన తర్వాత దీన్ని ఆయిల్లో వేయించాలండి. డ్రై అయిపోయిన దీన్ని తీసి ఆయిల్లో వేయించుకోవాలి. దీనికి తగ్గట్టుగా మిరపకాయలు ఏం లేదండి, కరివేపాకు కారపొడిలాగా చేసుకోవాలి. అది చక్కగా ఎండుమిర్చి మనకి ఎన్ని పడతాయో అన్ని ఎండుమిర్చి తీసుకోండి. ఇలా వేయించాలి. ఆకు చూసారా ఎలా అయిందో? ఆ డ్రై ఆకుని ఇలా వేపి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ధనియాలని వేసుకోవాలండి. ధనియాలు ఒక గుప్పుడు ఎక్కువైనా పర్లేదు, మన ఆకుని బట్టి గుప్పుడు నుంచి 2 గుప్పుడులోపు మనకి ఆకు ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకోవాలండి. దానిలో కాస్త జీలకర్ర, కాస్త వెల్లుల్లిపాయ జీలకర్ర ఎక్కువే వేసుకోండి. కారపొడిలో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో, ఇడ్లీల్లో, దోశల్లోకి అన్నింటిలోకి వాడచ్చండి. ఇంకో చిట్కా అండి, ఇలా కారపొడే కాకుండా ఈ ఆకుతోటి డ్రై అయిపోయిన ఆకుని పొడి చేసి, ఈ డ్రై అయిపోయిన ఆకుతోటి పొడి చేసి పక్కన పెట్టి రోజుకు 2 గ్లాసుల మజ్జిగలో 1 స్పూన్ పౌడర్ వేసుకు తాగండి. థైరాయిడ్ ఇట్టే మట్టుమయమండి. చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితాలని మీరే చూస్తారు.